కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు విశ్వ బ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చు తునుకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన 1000 స్తంభాల గుడి. మొత్తం 1000 స్తంభాలు, కళ్యాణ మండపం, ప్రధానాలయం కలిపి నిర్మించిన దేవాలయం ఇది. నీటిపాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. మరి ఇంతటి అద్భుతమైన దేవాలయ విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి ఎంతో చక్కగా అద్భుతంగా ఉన్న ఈ దేవాలయ విశేషాలు తెలుసుకోండి. అలాగే ఇలాంటి ఎన్నో చారిత్రక విశేషాలతో పాటు ఎన్నో అద్భుతమైన దేవాలయాలు, మన ఇంక్రెడిబుల్ ఇండియా విశేషాలన్నీ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి.